నోట్లో వేయగానే కరిగిపోయే తీయటి జ్యూసీ స్వీట్ పూరీలనైతే నేను ఇవాళ ప్రిపేర్ చేశాను. ఇవి మాత్రం చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. నేను నా స్టైల్లో ఈ స్వీట్ పూరీలని ఏ విధంగా ప్రిపేర్ చేశానో మీరైతే ఈ వీడియోలో చూసేయండి. ఇవి మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా అయితే ఎలా చేయాలో చూపిస్తాను రండి. హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం గోధుమ పిండితో స్వీట్ పూరీని అయితే చేసుకుందాం. ఈ స్వీట్ పూరీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నేను మాత్రం ఇది ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇలా ఉందో మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనం ఒక బౌల్ అయితే గోధుమ పిండిని తీసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇందులో కొద్దిగా నెయ్యిని అయితే వేసుకోవాలి. ఇలా మనం నెయ్యిని అయితే కొంచెం ఎక్కువగానే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఏ స్వీట్స్లో అయినా మనము నెయ్యి వేసే దానిని బట్టినే టేస్ట్ వస్తుంది. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. స్వీట్స్ చేసేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తే ఆ స్వీట్ టేస్ట్ సాల్ట్ టేస్ట్ బ్యాలెన్స్ అయ్యి ఇంకా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫస్ట్ మనము తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటూ మంచిగా పిండిని కలుపుకుందాం. మొత్తం నెయ్యి వేసుకోలేము, ఆయిల్ వేసుకోలేము, అందుకని నెయ్యి కొంచెం ఆయిల్ కొంచెం వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ పిండిని మాత్రం మనం ఈ విధంగా కలుపుకోవాలి. గోధుమ పిండిని మనము చపాతీల కోసం ఏ విధంగా కలుపుకుంటామో ఇది కూడా సేమ్ అంతే ప్రాసెస్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మాత్రం మనం 5 to 10 minutes అయితే మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆలోపు పిండి అయితే మనకు మంచిగా మెత్తగా నానుతుంది. పిండి నానితే మనకు చపాతీ అయినా పూరీలైనా చాలా బాగా వస్తాయి. పిండి నానేలోపు అయితే మనము ఆయిల్ హీట్ చేసుకుందాము. ఇంకా షుగర్ సిరప్ కూడా ప్రిపేర్ చేసుకుందాము. గోధుమ పిండి ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో షుగర్ అయితే తీసుకున్నాను. తర్వాత సగం కంటే తక్కువ వాటర్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా షుగర్ కరిగేంత వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి, షుగర్ మాత్రం వాటర్లో మొత్తం కరిగిపోవాలి. కరిగిపోయినాక ఈ విధంగా అవుతుంది. అది మాత్రం మనకు పొంగుల్లాగా వస్తుంది. షుగర్ మాత్రం ఇంకా కొద్దిగా కరగలేదు. ఈ షుగర్ మొత్తం కరగాలి వాటర్లో. చూడండి, ఈ విధంగా పొంగులు రావాలి. ఇలా అయితే మనకు షుగర్ సిరప్ రెడీ అయిందని అర్థము. ఇంకా నేనైతే ఒక ప్లేట్ తీసుకున్నాను పూరీ చేయడం కోసం అయితే. చూడండి, ఈ ప్లేట్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మనము కొంచెం పిండిని తీసుకొని పూరీ అయితే చేసుకోవాలి. మరీ పల్చగా చేసుకోవద్దు, మరీ మందంగా కూడా చేసుకోవద్దు. మీడియం సైజులో అయితే మనం పూరీని చేసుకోవాలి. నార్మల్గా మనం పూరీలు చేసుకొని తింటాం కదా, అదే ప్రాసెస్లో అయితే చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి. మనకు కావలసినంత సైజులో చేసుకోవచ్చు ఈ పూరీని. కొంచెం చిన్న సైజులో అయినా చేసుకోవచ్చు, ఇంకా పెద్దగా అంటే మరీ బాగుండదు. మీడియం సైజులో అయితే ఈ పూరీని చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క పూరీని మాత్రం చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఆ తర్వాత హీట్ అయిపోయిన ఆయిల్లో మనం పూరీని అయితే కాల్చుకొని పూరీ మంచిగా ఫ్రై అయిన తర్వాత షుగర్ సిరప్లో అయితే ఈ విధంగా వేసుకోవాలి. ఈ షుగర్ సిరప్లో అయితే కనీసం ఒక 5 minutes అయితే పూరీని ఉంచాలి. ఆ షుగర్ సిరప్ మొత్తం పూరీ అబ్జర్వ్ చేసుకోవాలి. అంతసేపు అయితే మనం ఉంచాలి. ఈ విధంగా పూరీలన్నిటినీ కాల్చుకొని ఒక్కొక్కటి ఇలా షుగర్ సిరప్లో అయితే వేసుకోవాలి. ఇలా పూరీ మాత్రం మంచిగా పొంగాలి కాల్చుకునేటప్పుడు. అలా పూరీ మంచిగా పొంగితేనే షుగర్ సిరప్ మాత్రం పూరికి మంచిగా పడుతుంది. చూడండి, పూరీ మాత్రం 2 sides మంచిగా కాల్చుకోవాలి, లేదంటే టేస్ట్ ఉండదు. పూరీ కాల్చుకునే ప్రాసెస్లోనే మనకు ఆ స్వీట్నెస్ అర్థమవుతుంది, లేదంటే ఆ స్వీట్ సరిగా పట్టదు పూరికి. ఈ విధంగా ఒక్కొక్క పూరీని మాత్రం ఈ విధంగా మనం షుగర్ సిరప్లో వేసుకోవాలి. షుగర్ సిరప్లో వేసిన తర్వాత అయితే దీన్ని 2 sides తిప్పాలి ఇందులో కూడా. ఎందుకంటే ఈ సిరప్ మాత్రం 2 sides పట్టాలి పూరికి, అప్పుడే టేస్ట్ చాలా బాగా వస్తుంది. 5 minutes అయితే ఉంచిన తర్వాత ఇంకా పూరీలను అయితే మనం తీసి పక్కన పెట్టుకోవాలి. షుగర్ సిరప్ ఉన్న బౌల్ నుంచి అయితే సపరేట్ చేసుకోవాలి. వేరొక ప్లేట్లోకి అయితే మనం వీటిని వేసుకుందాం. ఇవి ఎలా వస్తాయో టేస్ట్ ఎలా ఉంటాయో అనుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేను మాత్రం ఇది ఇలా ఫస్ట్ టైమే ట్రై చేశాను. టేస్ట్ కూడా చాలా బాగా నచ్చింది. స్వీట్ హాట్ కాంబినేషన్ నచ్చే వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా నచ్చుతుంది. లోపల మాత్రం చాలా జ్యూసీగా ఉంది. సిరప్ మొత్తం పూరికి చాలా బాగా పట్టింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
ఎలా ఉందో టేస్ట్ చేసి కామెంట్ కూడా చేయండి.